ఎప్పుడు క్లీన్ గా నీట్ గా ఎలా ఉంచుకోవాలో కొన్ని టిప్స్ ని షేర్ చేస్తున్నాను. అందరూ స్టవ్ ని నీట్ గా పెట్టుకుంటారు. మీలో ఆల్రెడీ కొందరు ఈ టిప్స్ ని ఫాలో అవుతుంటారు. మిగతా వాళ్ళ కోసం హెల్ప్ చేసినట్లుంటుందని, అలాగే బిగినర్స్ కి హెల్ప్ అవుతుందని చేస్తున్నాను. ఇవి ఫాలో అవుతే మీ స్టవ్ ఎప్పుడు నీట్ గా ఉంటుంది. డైలీ మనం స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాము. ఊరికే కాకుండా డిష్ సోప్ తో లేదా ఇలా వైప్స్ తో క్లీన్ చేస్తే చక్కగా ఉంటుంది. రోజు నైట్ ఇలా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ మనం కిచెన్ లోకి వచ్చినప్పుడు కిచెన్ లో యాక్టివ్ గా పనిచేయాలనిపిస్తుంది. ముందుగా స్టవ్ టాప్ మీద ఉన్న గ్రేట్స్ ని బర్నర్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా క్లోరాక్స్ వైప్స్ని యూస్ చేస్తాను స్టవ్ క్లీన్ చేయడానికి. ఇవి లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర ఉండే డిష్ సోప్ యూస్ చేసి స్టవ్ క్లీన్ చేయొచ్చు. స్టవ్ క్లీన్ చేసేటప్పుడు హార్ష్గా ఉండే స్క్రబ్బర్ని యూస్ చేస్తే స్టవ్ మీద బాగా స్క్రాచెస్ పడతాయి. మీది స్టెయిన్లెస్ స్టీల్ స్టవ్ అయితే ఇలా స్ప్రేతో క్లీన్ చేస్తే ఇంకా చాలా షైనీగా ఉంటుంది, ఎప్పుడు క్లీన్గా న్యూగా ఉంటుంది. స్టవ్ అంతా క్లీన్ చేశాను. అలాగే బర్నర్ టాప్ని క్లీన్ చేసుకోవాలి. మనము వంట చేస్తున్నప్పుడు కానీ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ పడి బర్నర్ టాప్ మీద ఆ వేడికి బాగా నల్లగా అయిపోయి బాగా మరకలు పడి మామూలుగా క్లీన్ చేస్తే ఆ మరకలు పోవు. అప్పుడు ఈక్వల్ రేషియోలో ఒక బౌల్లోకి వెనిగరు వాటరు ఈక్వల్ రేషియోలో తీసుకొని ఈ బర్నర్ టాప్ని 15 minutes పాటు దాంట్లో ఉంచి తర్వాత డిష్ సోప్తో ఒక మెటల్ స్క్రబ్బర్ కానీ లేదా కొత్త స్కాచ్ బ్రైట్తో బాగా స్క్రబ్ చేస్తే మళ్ళీ అవి కొత్తగా నీట్గా వస్తాయి. ఈ గ్రేట్స్ని ఇలా వైప్స్తో కూడా క్లీన్ చేయొచ్చు, నీట్గా వస్తాయి. ఒకవేళ వాటి మీద బాగా ఆయిలీ స్టెయిన్స్ మామూలుగా వైప్స్తో క్లీన్ చేసినా పోకపోతే డిష్ సోపు మెటల్ స్క్రబ్బర్ యూస్ చేసి స్క్రబ్ చేస్తే అవన్నీ క్లీన్గా ఫ్రెష్గా వస్తాయి. ఈ గ్రేట్స్ మీద కోటింగ్ ఉంటుంది, మనం బాగా స్క్రబ్ చేస్తే ఆ కోటింగ్ అంతా పోతుంది. కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే అంత హెవీగా స్క్రబ్ చేయాల్సిన అవసరం ఉండదు.